ఎంతోమంది జ్యోతిష్యులు ఉంటారు. వారి వీడియోలు మనం చాలా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనతో పాటు ఉన్న వ్యక్తి శాస్త్రీయంగాను, శాస్త్రోక్తంగాను ఆస్ట్రాలజీని ప్రిడిక్ట్ చేసి మరి చెప్తారు. అటు తెలంగాణలోను, జార్ఖండ్‌లోను, మహారాష్ట్రలోను ముందే ఎవరు గెలుస్తారని చెప్పినటువంటి అమరో కశ్యప్ గారు మనతో పాటు ఉన్నారు. జనరల్‌గా వారు రాశి ఫలితాలు కూడా చెప్పరు. పొలిటికల్ ప్రిడిక్షన్‌నే ప్రధానంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా అమెరికాలో ట్రంప్ గెలుస్తారని కూడా ముందే చెప్పినటువంటి అమరో కశ్యప్ గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయనతో ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమరో కశ్యప్ గారు. నమస్తే ముఖేష్. సార్, 2023లో బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ముందే చెప్పారు. దాని పరిణామాలు ఏంటి, గెలుస్తుందా లేదా, సీఎం అవుతారా కేసీఆర్ గారు మరోసారి లేదా అని. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్లో చీలికలు అనేటివి జరుగుతవి, సో ఇది ఖచ్చితంగా దీంట్లో డౌటే లేదని చెప్పారు. సో ఈ ఈ పార్టీ చీరడం వల్ల ఎవరికి నష్టం ఏంటి, అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది తెలంగాణలో ఈ కేసీఆర్ పార్టీకి కానీ ఇప్పుడు కవిత పెట్టే పార్టీకి కానీ? ఇప్పుడు 23లో అప్పుడు ఎలక్షన్లు జరిగిన సమయాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులను బట్టి అప్పుడు చెప్పుకున్నాం. ఓకే. తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా స్టార్ట్ అయ్యి బీఆర్ఎస్గా మారడంతో అక్కడ ఇబ్బంది వచ్చింది. అది అప్పుడు చెప్పాం. అదే సమయంలో కేసీఆర్ గారికి కూడా రాహుదేశ అయిపోయి గురుదేశ రావటం, ఆ గురుదేశలో ఆయన ఇంకా ఏదో ఉన్నత స్థానానికి వెళ్తారని అందరూ కొంచెం చెప్పిన దాన్ని బట్టి ఆయన వేరే ప్రయత్నించడం జరిగింది. నేను అదే చెప్పా, టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ బాగోగుల కోసం, తెలంగాణ సంక్షేమం కోసం ఏర్పాటైన పార్టీ. ఎప్పుడైతే తెలంగాణని విస్మరించి భారత సమితి అనేసరికి వెళ్ళేసరికి ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చింది. అది దానికి కంపాటబుల్ కాలేదన్నమాట. సో అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆయన యోగం అయిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీలో ఎవరికి యోగం ఉందో తెలుసుకుని ఆ వారసులు ముగ్గురు ఉన్నారు కనుక ప్రముఖులు, వాళ్ళ ముగ్గురులో ఎవరికి యోగం ఉందో చూసుకుని వాళ్ళ నాయకత్వంలోకి ఆ పార్టీ నడిపించుకుంటే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అప్పుడు చెప్పాం. అవును. అప్పుడు కేసీఆర్ గారికి యోగం అయిపోవటం ఒకటి, యువతల పక్క రేవంత్ రెడ్డి గారికి యోగం రావటం ఒకటి. ఆ రెండు కాంబినేషన్ వల్ల కేసీఆర్ గారికి అనుకున్నంత మెజారిటీ రాలేదు. ఓకే. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఎక్కువ మెజారిటీ ఏమీ రాలేదు. వారికి అధికారం ఫామ్ చేయగలిగినంత సంఖ్య మాత్రం ఇచ్చారు. అది కేవలం కేసీఆర్ గారి బలహీనత రేవంత్ రెడ్డి గారికి బలమైంది, అంతేగాని అది వేరే ఏం కాదు. సరే, తర్వాత వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ బలమైన నాయకుల మీద నడుస్తాయి. జాతీయ పార్టీలు కూడా ఇప్పుడు కేవలం నాయకుల మీద నడుస్తున్నాయి. ఆ రకంగా చూసుకుంటే కేసీఆర్ గారి జాతకం ప్రకారం ఆయనకి యోగం లేదు. సరే, వారి అబ్బాయి కేటీఆర్, హరీష్, కవిత ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరికి యోగం ఉందో చూసుకుని వాళ్ళ నాయకత్వంలోకి పార్టీని మార్చుకుని పార్టీ నడిపిస్తే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఇదివరకే మనం చెప్పాం. సార్, ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుందని చెప్పేసి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? మీ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది అసలు? కవిత కొత్త పార్టీ కన్నా ముందు ఈ వీరిద్దరికి ఎందుకు డిఫరెన్సెస్ వచ్చాయనేది ఒకటి మనం విషయం పరిశీలించాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి జనరల్గా చాలామందికి సంతాన విరోధం అని ఉంటుంది అన్నమాట. ఎవరో ఒక సంతానం ఆశ్లేష నక్షత్రం వాళ్ళని విభేదిస్తారన్నమాట. మహాత్మా గాంధీ గారి ఆశ్లేష నక్షత్రం, ఆయన పెద్ద కొడుకు, ఆయనకి గాంధీ గారికి 4 కొడుకులు, హరిలాల్, మణిలాల్, దేవదాస్ అండ్ మోహన్ దాస్. ఓకే. వాళ్ళలో పెద్ద కొడుకు హరిలాల్ గాంధీ గారిని వ్యతిరేకించాడు. గాంధీ గారి దగ్గర లేడు, వచ్చేసి వాళ్ళ తాతల దగ్గర అక్కడే ఉండి పెరిగాడు. గాంధీ గారు కూడా తన బయోగ్రఫీలో చెప్పుకున్నారు, నేను భారతదేశాన్ని అంతా నడిపించగలిగాను కానీ నా పెద్ద కొడుకుని నేను సరైన దారిలో పెట్టుకోలేకపోయాను అని చెప్పారు. ఆ రకంగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎవరో ఒక సంతానంతో విరోధం ఉంటుంది. ఆ విరోధం ఇప్పుడు కేసీఆర్ గారికి వాళ్ళ అమ్మాయి వల్ల వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు కవిత గారు పార్టీ పెడితే భవిష్యత్తులో అతిగా పుంజుకొని ముఖ్యమంత్రి దాకా వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మీరు గతంలో నాకు ఒక విషయం చెప్పారు పర్సనల్గా, చూడవయ్యా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలాట అవుతుంది అంటే, మీరు అన్న వారానికి అది జరిగింది. నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యా.
అసలు ఇంత తొందరగా ఇలా వస్తుంది, నేను ఏదో నెక్స్ట్ ఎలక్షన్స్కి జరుగుతుంది అనుకున్నాను. సో మీరు అన్నట్టుగానే ఇప్పుడు 3 ముక్కలాటగా తయారు కావడానికి సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆమె సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా భవిష్యత్ తరాలలో, ఎలా అంటారు అసలు? ఆ విషయంలో చూసుకుంటే ఆమెకి యోగం ఉన్నది కవితకి. ఆమెది వచ్చి నాకున్న సమాచారం ప్రకారం ఆమెది వృషభ లగ్నం, కన్యా రాశి, ఉత్తరా నక్షత్రం. ఆమెకి ప్రస్తుతం గురుదశ నడుస్తుంది. ఆ గురువు ఆమెకి 70% అనుకూలం అనమాట. ఓకే. సో అది ఆమెకి ఏంటంటే బుధుడు దోషంలో ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అనమాట. సో దాని ప్రకారం ఏం జరిగిందంటే ఆమె ఆ లిక్కర్ అటువంటి ఒక కేసులో దానిలో లోన్ అవ్వటం, దానికి చెడ్డ పేరు రావటం, జైలుకి కూడా వెళ్ళటం జరిగింది. నేను ఇదివరకు చెప్పాను, ఇట్లా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, డబ్బులకు సంబంధించిన అవకతవకలు చేయించేవాడు బుధుడు, అవును, దాన్ని శిక్షించేవాడు గురువు. ఆ శిక్ష అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆమెకి గురువు ఇచ్చే యోగం ఇస్తున్నాడు. సో ఆమె జాతకం ప్రకారం ఆమె ఉత్తరా నక్షత్రం, ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు. ఓకే. అందుకోసం ఆమెకి యోగం ఉన్నది. ఆమె పార్టీ పెట్టచ్చు, లేదా అదే పార్టీలో కూడా ఆమెకి అధికారం ఇచ్చే అవకాశం కూడా, కీలకమైన రోల్ ఏమైనా పోషించే అవకాశం ఉందంట. ఆమె కీలకమైన పాత్ర ఆ పార్టీ వాళ్ళే ఇవ్వచ్చు. ఓకే. లేదా ఆమె బయటకు వచ్చి వేరే పార్టీ కూడా పెట్టే అవకాశం ఉంది. ఏం పెట్టినా ఆమె సాధిస్తుంది. ఓకే. ఆమె ఒకసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉంది ఒక్కసారి అయితే. సార్ ఇంకో విషయానికి వస్తే, ఇటు కేటీఆర్కి ఇటు కవిత గారికి విభేదాలు రావడం ఏంటి అసలు? ఫ్యామిలీలో తగాదాలు రావడానికి మీ జాతకం ఏమన్నా కారణమా ఏంటి అసలు? దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అసలు? ఉన్నట్టుండి తండ్రిని ఎదిరించి ఇటు అన్నని ఎదిరించి మరి బయటికి రావడం, వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఇప్పుడే చెప్పాము, కేసీఆర్ గారికి ఆశ్లేష నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సంతాన విరోధం ఉంటుంది. అవును. నాకు ఉన్న సమాచారం ప్రకారం కేటీఆర్ది వచ్చి శ్రవణ నక్షత్రం, హరీష్ది వచ్చి హస్త నక్షత్రం, రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలు చంద్రుడికి చంద్ర నక్షత్రాలు. ఓకే. సో వాళ్ళిద్దరూ మిత్రులుగానే ఉంటారు. హరీష్ కేటీఆర్కి కంపాటిబిలిటీ ఉంటుంది. కానీ కవితది వచ్చేసరికి ఏమో ఉత్తరా నక్షత్రం అయింది. ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు అన్నమాట. వాళ్ళ చంద్ర నక్షత్రాలు, ఈమెది సూర్య నక్షత్రం. సూర్యుడు డామినేటింగ్గా ఉంటాడు. అవును. సూర్యుడు ఎక్కువ ప్రకాశంతో ఉంటాడు. సూర్యుడి నుంచి వెలుగు, వేడి చంద్రుడికి వస్తుంది తప్ప చంద్రుడి నుంచి ఉండదు. ఆ రకంగా ఆ విభేదాలు అనేవి ఉంటాయి. చంద్ర నక్షత్రాలకి చంద్రుడిలాగే కళల్లో మళ్ళీ మార్పు వచ్చి వాళ్ళకి కొంతకాలం అమావాస్య, కొంతకాలం పౌర్ణమి, వెలుగు అట్లా ఉంటుంది. ఇప్పుడైతే కవిత గారి జాతకం ప్రకారం ఆమెకి యోగం ఉంది, గురుదేశం నడుస్తుంది. గురుదేశంలో జరిగిన అవతావకల శిక్ష అనేది జరిగిపోయింది. ఇంకా ఆమెకి రావాల్సిన మంచే ఉన్నది. ఆ రకంగా చూసుకుంటే ఆ పార్టీలోనే ఆమెకు ప్రముఖ స్థానం ఇప్పించి ఆమెని నాయకత్వానికి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే ఆమె సొంతంగా నాయకత్వం తీసుకుని వేరే పార్టీ అయినా స్థాపించి సాధించే అవకాశం ఉంది. ఆమె జీవితంలో ఒక దశలో తప్పనిసరిగా సీఎం చేస్తుంది. సరే, ఇటు కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అంటున్నారు తొందరలో. ఆ మంత్రివర్గంలో మంత్రిగా విజయశాంతి గారికి ఏమైనా అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ వార్తలు వచ్చినాయి. విజయశాంతి గారిది కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమెది కూడా కన్యా లగ్నం, సింహరాశి, పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. ఆమెకు కూడా ఇప్పుడు గురుదశ నడుస్తున్నది. గురువు ఆమెకి యోగం ఇస్తున్నాడు. సో ఆమెకి మంత్రి అయ్యే ఛాన్సెస్ 90%. ఏ శాఖలో రావచ్చు ఏమన్నా చెప్పచ్చా మనం? అంటే చాలామంది హోమ్ మినిస్టర్ అని అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత లేడీస్కి ఇవ్వడం అది ఆనవాయితీగా మారింది హోమ్ మినిస్టర్ అనేది. సో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం, చేవల్ల చెల్లమ్మగా భావించి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు విజయశాంతి గారికి ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందంటారు హోమ్ మినిస్టర్? ఆమెకి ప్రముఖమైన మంత్రిత్వ శాఖ ఇస్తారు, హోమ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. ఆమె ఏ శాఖ ఇచ్చినా కొంతకాలం ప్రముఖంగా వార్తల్లో నిలబడుతుంది. ఓకే. అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? కీలకమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ ఎవరు తీసుకోలేరు. జాతీయ పార్టీలో ఇదివరకు కేసీఆర్ గారు ఒక సభలో చెప్తుండేవాడు, ప్రజలంతా వాణి చేతిలో కత్తి పెట్టి నన్ను యుద్ధం చేయమంటున్నారని.
ప్రజలేమో కేసీఆర్ గారికి కత్తివ్వలేదు, కానీ రేవంత్ రెడ్డికి ఏమో కాంగ్రెస్ పార్టీకి కత్తివ్వలేదు. ఓకే. జాతీయ పార్టీల ముఖ్యమంత్రులు అందరూ కూడా జాతీయ పార్టీలు వాళ్ళు అనుగుణంగానే వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకి స్వతంత్రంగా ఏమి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఆ రకంగా ప్రజలు కేసీఆర్కి కత్తివ్వకపోతే పార్టీ రేవంత్ రెడ్డి గారికి కత్తివ్వలేదు. సో వాళ్ళిద్దరూ కత్తి లేకుండా యుద్ధాలు చేస్తున్నారు. పైగా ఒకరికొకరు కళ్ళకు గంతలు కట్టుకుని చేస్తున్నారు. సో ఈ రకమైన యుద్ధంలో ఎవరెవరు ఎలా ఉన్నారనేది అందరికీ తెలుసు. ఆ రకంగా వీళ్ళకి ఇచ్చే శాఖలు కూడా ఢిల్లీలోనే డిసైడ్ అవుతాయి తప్ప ఇక్కడ అనేది ఉండదు. సో దాని ప్రకారం చూసుకుంటే ఆమెకి మంచి ప్రముఖమైన శాఖ వస్తుంది. ఆమె దానిలో మంచి పేరు కూడా సంపాదించు. ఎస్. ఇంకో విషయం ఏంటంటే జూన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పే ఉండబోతుందని చెప్పేసి ఒక సంచలన ప్రిడిక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో అది నిజమే అంటారా? ఏం జరుగుతుందో అసలు నిజంగానే రేవంత్ రెడ్డి గారిని తప్పించే ప్రయత్నం ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఆయన తప్పించి వేరే వాళ్ళని చేస్తారా? దాని తర్వాత ఇంకో వినిపిస్తున్న వార్త ఏంటంటే కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు జతగట్టే అవకాశం కూడా ఉందని చెప్పేసి. జూన్లో అంతా పూర్తిగా పొలిటికల్గా మార్పులు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే శని మార్చిలో మారాడు, గురువు మొన్నే మారాడు మే 15. రాహుకేతువులు ఇంకా మారలేదు. ఒక సిద్ధాంతం ప్రకారం రాహుకేతువులు మారారు, రాహు కుంభంలోకి కేతు సింహంలోకి అనుకుంటున్నారు, కానీ అది ఇంకా రాలేదు. జూన్ 15కి కానీ రాహుకేతువులు మారడం అనేది జరగదన్నమాట. సో ఈ నలుగురు వాళ్ళ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఈ పొలిటికల్గా చేంజెస్ వస్తాయి. సో జూన్లో కానీ జూలైలో కానీ కూడా వచ్చే అవకాశం పొలిటికల్గా మార్పులు లేవు. ఆగస్టులో మాత్రం కొన్ని మార్పులు జరుగుతాయి. అంటే ఈయనకు పదవి గండం ఉందండి, కొంతమందికి పదవి మార్పులు జరగటం. ఈ లోపల ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ కూడా వస్తున్నాయి కదా. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయ్యే వరకు మార్పులు అయితే ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పులు ఉంటాయి. ఇవన్నీ అయ్యేసరికి ఆగస్ట్ అవుతుంది. ఈ గ్రహగతుల ప్రకారం కూడా చూసుకుంటే శని మీనంలో ఫ్రీగా ఉంటాడు, మిథునంలో గురువు ఫ్రీగా ఉంటాడు, కుంభంలో రాహు, సింహంలో కేతు అవుతారు. వాళ్ళు నలుగురు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేస్తారు. అప్పుడు ఈ రకమైన మార్పులు వచ్చి ఆగస్టులో ఇటువంటి పదవి కొంతమంది మారడం, రాజకీయ శక్తుల పునరీకరణ అనేది కూడా జరగడం జరుగుతుంది. ఇంకో విషయం కూడా ఏంటంటే రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాజకీయాల్లో 4 స్తంభాలాట జరుగుతుందని ఇదివరకు చెప్పారు. ఆ 4 స్తంభాలు ఎవరెవరో మీకు తెలుసు. హరీష్, కేటీఆర్, కవిత అండ్ రేవంత్ రెడ్డి. ఈ 4 నాయకులే ప్రజా ఆదరణ ఉన్న నాయకులు తెలంగాణలో. రాజకీయాలు వీళ్ళ 4 చుట్టే తిరుగుతాయి. ఇందులో చూసుకుంటే ముందుగానే రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా మార్పులు చేర్పులు జరిగితే కవిత గారికి ఆ ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఆ రకమైన ప్రక్రియలో ఎవరు ఊహించిన కాంబినేషన్స్ వస్తాయని నేను ఇంతకుముందే చెప్పాను. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ముక్కలవుతుందని చెప్పాను, అది ఇప్పుడు మొదలైంది. అట్లాగే ఎవరు ఊహించిన కాంబినేషన్స్ కూడా పొలిటికల్గా వచ్చే అవకాశం ఉంది. ఈ 4 స్తంభాల ఆటలో ఏదైనా జరగచ్చు. సరే, ఇప్పుడు 4 స్తంభాల ఆట అంటున్నారు. ఇప్పుడు హరీష్ రావు కూడా విడిపోయే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మరి ముందు ఒకరే బయటకు వస్తారు దాని నుంచి. అంటే ఒకరంటే ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చారు కదా బయటికి. చెప్పాను కదా, కవిత గారిది ఉత్తర నక్షత్రం, సూర్యుడు అధిపతి, అందుకు ఆమె ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకుంటాం. సూర్యుడు యాక్టివిజం కనమాట. వేరే వీళ్ళిద్దరి చంద్ర నక్షత్రాలు. వాళ్ళు సైలెంట్గా వెనకల నుండి పని చేసుకుంటారు తప్ప లీడింగ్ స్టెప్ వాళ్ళు తీసుకోరు అనమాట. సో వాళ్ళిద్దరికి కంపాటబిలిటీ ఉంటుంది. హరీష్కి, కేటీఆర్కి కంపాటబిలిటీ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి పవర్ షేరింగ్ ఫార్ములాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు? హరీష్ అండ్ కేటీఆర్ వచ్చి ఒకరు సెంటర్కి, ఒకరు స్టేట్కి ఆ రకంగా పంచుకుని పార్టీని చీఫ్ మినిస్టర్ ఒకళ్ళు కొంతకాలం చేసేట్టు, సెంటర్లో ఎంపీల స్థానాలు గెలుచుకుని సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే గవర్నమెంట్స్తో టైఅప్ పెట్టుకుని అందులో ఎవరైనా సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. దాని ప్రకారం చూసుకున్నా కేటీఆర్కి సెంట్రల్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హరీష్కి కూడా ఈ స్టేట్లో సీఎం అయ్యే అవకాశం ఉంది. సార్, బీజేపీతో పొత్తు అంటున్నారు బీఆర్ఎస్, ఇది మరి దీని ప్రిడిక్షన్ ఏం చెప్తారు మీరు? నిజంగానే పొత్తు పెట్టుకుంటుందా?
రాజకీయ శక్తుల పునరేకీకరణ అనేది ఆగస్టులో జరుగుతుంది. కానీ ఈ బీజేపీతో డైరెక్ట్గా పొత్తు అనేది ముందుకు రాదు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పార్టీలోనే పవర్ షేరింగ్కి వచ్చే ఫార్ములా కూడా ఒకటి వస్తుంది. ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీలోనే ఒకరు పార్టీ లీడర్, పార్టీ నాయకుడు గాను, ఇంకొకరు లెజిస్లేటివ్ ఏపీ అసెంబ్లీకి, ఇంకొకళ్ళు పార్లమెంట్కి. ఆ రకమైన పవర్ షేరింగ్ ఫార్ములా కూడా వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. అది కాదంటే బయటకు వచ్చినప్పుడు వేరే ఒక విభాగం ఏర్పడుతుంది. నేను 23లోనే చెప్పాను, ఏకనాథ్ షిండేలు వస్తారు తెలంగాణలో కూడా అని చెప్పాను. ఇప్పుడు ఎవరు ఏకనాథ్ షిండే అవుతారో మీరు చూస్తారు. చెప్పండి సార్, బహిరంగంగా చూశారు కదా. అంటే ఏకనాథ్ షిండే అంటే మగాళ్ళే కానక్కర్లేదు, అంతే. అంటే కవిత రూపంలోనే ఉందంటారా మరి? సంబడి డిఫర్స్ విత్ దేర్ పార్టీ అండ్ ఎమర్జెస్ ఎ న్యూ పార్టీ. మహారాష్ట్రలో జరిగింది. ఎలాగైతే పార్టీ మార్పులో మనం చేసిన వాళ్ళకి విభీషణులు అని పేరు పెడతారో, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకి ఏకనాథ్ షిండేలు అని పేరు పెట్టారు. ఇది 23లోనే చెప్పాను నేను. అవును. ఇట్లా ఇంకో 2-3 ఏకనాథ్ షిండేలు కూడా తయారవుతారు. సరే, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 4 స్తంభాల ఆట నడుస్తుంది, 4 కీలకమైన వ్యక్తులు అంటున్నారు. కానీ ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్లో మార్పు అంటూ జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది, ఆయన చేస్తారని అంటున్నారు. మరి మీ ప్రిడిక్షన్ ప్రకారం శ్రీధర్ బాబు గారికి తదుపరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఏమైనా చెప్పగలుగుతారు? ఏంటి అసలు ఆయన డీటెయిల్స్ నా దగ్గర లేవు, ఆయన అది ఇంత పరిశీలన చేయలేదు. ఆ డీటెయిల్స్ ఎవరైనా ఇస్తే చూసి చెప్తాను. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో మాత్రం బీజేపీ వాళ్ళే చెప్తున్నారు, కొంతమంది ఎంపీలు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని తప్పించబోతున్నారు, నెక్స్ట్ శ్రీధర్ బాబు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంత అవకాశం అయితే కనిపించడం లేదు. ఓకే, ఆయన వివరాలన్నీ పూర్తిగా పరిశీలిస్తే అప్పుడు మనం దాని గురించి చెప్పొచ్చు. కానీ ఎవరు ఊహించిన వ్యక్తికే కాంగ్రెస్ పార్టీలో కూడా మళ్ళీ అధికారం దక్కుతుంది. ఎవరు ఊహించిన వ్యక్తికి? ఇంతవరకు ఎవరైతే అనుకుంటున్నారో వారెవరూ కాకుండానే ఒక కొత్త వ్యక్తికి వచ్చే అవకాశం ఈ ఆగస్ట్ తర్వాత జరగచ్చు. ఖచ్చితంగా జూన్ తర్వాత ఇది కూడా ఒక అనూహ్య పరిణామాలకు దారితీస్తుంది. అనూహ్య పరిణామం ఇది అవుతుంది. ఆగస్టులోనే ఈ రకమైన ప్రక్రియలన్నీ జరిగే అవకాశం ఉందన్నమాట. ఈ తెలంగాణ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ సెంటర్లో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్కి బీహార్ ఎలక్షన్ ప్రిపేర్ అవుతారు. ఓకే, ఈ మధ్యకాలంలో మళ్ళీ రాజకీయ నాయకులు అందరూ రీఅలైన్మెంట్ అటువంటి జరుగుతాయి. ఆ సమయంలో ఇటువంటి మార్పులు జరిగే అవకాశం. సార్, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏపీ విషయానికి వచ్చేసరికి లోకేష్ గారికి బాబు గారు ఉండంగానే ఇంకో 2-3 సంవత్సరాలు ఇంకా అయిపోతుంది, మళ్ళీ ఎలక్షన్ అవుతుంది అనగానే పట్టం కట్టాలి, నా వారసుడు ఈయనే సీఎంగా కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మీ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? దానికి కళ్యాణ్ బాబు కూడా ఒప్పుకున్నారు, పర్వాలేదు నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను కానీ పదవుల కోసం రాలేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు లోకేష్ గారు? వారిద్దరికి ఒకరికి లగ్నాత్తు ఒకరికి రాశ్యాత్తు యోగం ఉందని ఇదివరకు చెప్పాను. పవన్ కళ్యాణ్కి లోకేష్కి కూడా. లోకేష్ది వచ్చి మకర లగ్నం, మేష రాశి. పవన్ కళ్యాణ్దేమో మకర రాశి అంటారు కానీ కర్కాటక లగ్నం అంటారు. ఒకరికి రాశ్యాత్తు యోగం ఉంది, ఒకరికేమో లగ్నాత్తు యోగం ఉంది. సో వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కలిసే ఉండి ఇద్దరు కొన్నాళ్ళు పవర్ షేరింగ్ ఫార్ములా అక్కడ కూడా వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు అక్కడ నాయకత్వ మార్పు అనేది జరగదు. ఓకే, అంటే లోకేష్కి ఆయన ఉండగానే అనేది జరగదు. ఆ తర్వాత కూడా లోకేష్కే డైరెక్ట్గా ఇచ్చే అవకాశం లేదు. కానీ వాళ్ళ కుటుంబంలోంచి ఎవరో ఒకళ్ళు ఆ పార్టీ పగ్గాలు చెప్పారు. వాళ్ళ కుటుంబంలో ఇంకెవరు ఉన్నారు సరే? నేను చెప్పే భువనేశ్వరి గారిది చాలా యోగవంతమైన జాతకం. ఓకే, ఆమె తండ్రి చీఫ్ మినిస్టర్, భర్త చీఫ్ మినిస్టర్. ఆయనకు అప్పుడు కొడుకును కూడా ఆమె చీఫ్ మినిస్టర్ చేస్తుందా లేకపోతే ఆమె అవుతుందా అనేది కూడా ఇదివరకు నేను చెప్పాను. ఇటువంటి పరిణామాలు, అనూహ్య పరిణామాలు అక్కడ కూడా జరుగుతాయి. ఈ టర్మ్ లోనే జరుగుతాయంట. ఈ టర్మ్ 27 లోపు, ఆగస్టు తర్వాత 27 లోపు, 27-28 లోపు ఈ రకమైన కొత్త కొత్త కాంబినేషన్లు, కొత్త కొత్త అలైన్మెంట్స్ కూడా జరుగుతాయి. ఓకే సార్, లిక్కర్ స్కామ్ అనేది బాగా హడావిడి జరుగుతూ ఉంది ఏపీలో. మరి లిక్కర్ స్కామ్ కేసులో జగన్ గారు ఏమైనా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? లిక్కర్ స్కామ్లో ఆయనకి అరెస్ట్ అయ్యే అవకాశం పరిస్థితి రాదు.
ఎందుకంటే ఆయన ఇదివరకు గురుగ్రహం ఆయనకి దోషకారి. ఆ గురువు ప్రభావం వల్ల ఇది ఇంతకుముందే చెప్పినట్టుగా ఫైనాన్షియల్ అండ్ రిలేటెడ్ రెగ్యులేటరీస్ చేయించేవాడు బుధుడైతే దానికి శిక్షించేవాడు గురువు. ఆ రకంగా అతనికి గురువు అనుకూలం కాని సమయంలో ఆ గురువుకి సంబంధించిన పీరియడ్ 16 నెలలు ఆయన జైల్లో ఉండటం జరిగింది. ఆ తర్వాత వచ్చి బయటికి రావడం, మళ్ళీ చీఫ్ మినిస్టర్ అవటం జరిగింది. ఇప్పుడున్న గ్రహగతుల ప్రకారం, గోచారం ప్రకారం ఆయనకి గురువు మిథున రాశి జన్మలోకి వచ్చాడు. రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు 10లో శని ఉన్నాడు. ఆ రకంగా పొలిటికల్ యాక్టివిటీ పెరుగుతుంది. కానీ ఈ కుంభకోణంలో ఆయన అరెస్ట్ అయ్యే పరిస్థితి దాదాపు రాదు. సో మరి ఏంటి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పారు, ఈ 2027 తర్వాత లోకేష్ని సీఎం చేయడమా, లేకపోతే భువనేశ్వరి గారు కావడమా అని చెప్పడం అయితే చెప్పారు. మరి తర్వాత ఎలక్షన్స్ అయితే రాబోతుంటాయి కదా. మళ్ళీ ఇప్పటికే 40% ఓట్ షేరింగ్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షానికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం జగన్ గారికి. మరి అది పుంజుకునే అవకాశం ఉందా తదుపరి 2029లో? ఇప్పుడు మొత్తం మన భారతదేశ రాజకీయాలన్నీ మోడీ గారి మీద నడుస్తున్నాయి. అంతే. బీజేపీ గారు మొన్నటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వంలో కూడా మోడీ గారిని మారుస్తారు, 75 సంవత్సరాల ఫార్ములా అని చెప్పి అందరూ అనుకున్నారు, ఇంకా అంటున్నారు. కానీ ఆయనకి ఇంకా అవకాశం ఉందా? ఈ 75 సంవత్సరాల ఫార్ములా ఆయనకి అప్లై చేయరు. దాన్ని దాటి ఆయన పరిపాలనలోకి వెళ్తాడు. ఆయన జన్మజాతకం ప్రకారం ఆయనకు కుజదశ అయ్యేంత వరకు అధికారం ఉంటుంది. ఆ కుజదశ ఆయనకి 26, 27 మధ్యలోనే అయిపోతుంది, రాహుదశ వస్తుంది. ఆ రాహుదశలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం జరుగుతుంది, కానీ ముందుగా ఆయన తప్పుకోవడం జరగదు. ఆయన కేంద్రంలో అధికారాలు ఉన్నంత వరకు రాజకీయ పార్టీలన్నీ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ ఆయన చుట్టే తిరుగుతూ ఉంటాయి. సో ఆయన ఉన్నంత వరకు ఎటువంటి మార్పులు ఉండవు. అప్పుడు ఇదే యథాతథ స్థితి కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే కాంబినేషన్స్లో ఎటువంటి కాంబినేషన్స్ ఉంటాయనేది చూసి దాని ప్రకారం అప్పుడు ఎవరికి అవకాశం ఉంటుంది అనేది మనం చెప్పచ్చు. అదే రకంగా ఎలాగైతే ఇక్కడ తెలంగాణలో 4 స్తంభాల ఆట మొదలవుతుందో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 4 స్తంభాల ఆట అవుతుంది. సరిగా అక్కడ అందరూ కమాండ్గా పని చేసుకుంటూ వెళ్తున్నారు. 4 స్తంభాల ఆట అనడానికి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అది ఎలా జరగచ్చు అంటారు? అంటే ఇటు పవన్ కళ్యాణ్ నుంచి రావచ్చా, లేకపోతే ఎట్లా రావచ్చు? అది బీజేపీ నుంచి రావచ్చా? 4 స్తంభాలు అనేవి విడివిడిగానే ఉండని అవసరం. ఒకే బిల్డింగ్లో కూడా 4 స్తంభాలు ఉంటాయి. అదే సార్, ఇప్పుడు ఒక బిల్డింగ్లో 3. ఇప్పుడు అది ప్రాంతీయ పార్టీ, సెంట్రల్ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీలో ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు గారు అండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏమైనా విడిపోతారా? మరి అది 4 స్తంభాల ఆటగా మారచ్చు అంటారా? మరి రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు, గ్రహగతులను బట్టే ఉంటుంది తప్ప. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసేవాడు శని, ఆ ప్రజల మనస్సుల్ని ప్రభావితం చేసేవాడు చంద్రుడు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పదవులు రావాలంటే అందరికీ శనిగ్రహం అనుగ్రహం కావాలి. ప్రజాభిప్రాయాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలంటే చంద్రుడు అనుగ్రహం కావాలి. ఈ శని చంద్రుల కాంబినేషన్ ఎవరికైతే వర్కౌట్ అవుతుందో వాళ్ళకి అధికారం దక్కే అవకాశం ఉంటుంది. సో ఇంకో ప్రకారం చూసుకుంటే వాళ్ళ జన్మజాతకాల ప్రకారం, గ్రహగతుల ప్రకారం, గ్రహ సంపత్తి ప్రకారం వాళ్ళకి ఒక యోగం వస్తుంది. ఆ యోగం ఎప్పుడు వస్తుంది ఏంటనేది అది తర్వాత వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పవచ్చు. ఆ రకమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్న ముగ్గురికి ఆ యోగం ఉన్నది. కానీ ఒక జగన్ గారికి యోగం ముందే వచ్చేసింది, ఆయన దాన్ని అనుభవించడం జరిగింది. కానీ మిగతా ఇద్దరికి యోగం ఇంకా రాలేదు. ఈ ప్రక్రియలో మళ్ళీ రకరకాల కాంబినేషన్ అక్కడ కూడా రావచ్చు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఎలాగైతే అక్కడ నాయకత్వం మారదని చెప్పాను, భారత రాజకీయాల్లో మోడీ గారు ఉన్నంత వరకు కూడా ఈ రాజకీయంలో ఈ పార్టీల అలైన్మెంట్ అనేది మారదు. ఆ తర్వాత కొత్త కొత్త కాంబినేషన్లు వస్తాయి. అప్పుడు న్యూ ఆర్డర్ విల్ ఎమర్జ్. ఓకే. సో అంటే భవిష్యత్ తరాలకి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఈ 4 ముక్కలాట మళ్ళీ ఏపీలో కూడా జరుగుతుంది, ఇది ఈ 2028 లోపు 27 లోపు అని చెప్పారు. తదుపరి ఎలక్షన్స్ అయితే వస్తాయి. మరి అప్పుడు అధికార పగ్గాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా మళ్ళీ జగన్ గారు? ఇప్పుడు అధికారం రావాలంటే 2 రకాలు, వారసత్వం అండ్ ప్రజానాయకత్వం. రాజశేఖర్ గారు ఉన్నప్పుడంతా వారసత్వం మీద అధికారాలు వచ్చాయి. ఇప్పుడు కూడా నాయకత్వం అనేది వారసత్వంతో వస్తుంది, కానీ అధికారం అనేది ఏ వారసత్వంతో రాదు.
కొన్ని కొన్ని యోగాలు కొంతమందికి యోగాల్లో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ యోగాలు ఉంటాయి. రాజయోగం అని చెప్తారు అందరికీ. రాజ లగ్నాలని రాజయోగ లగ్నాలు 5 లగ్నాలు ఉన్నాయి. వృషభం, తుల, సింహం, కర్కాటకం అండ్ మకరం. ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి రాజయోగం ఉంటుంది అన్నమాట. వారి జీవితంలో వారి గ్రహాల అనుకూతలను చూసుకుంటే సీఎం, మినిస్టర్ కానీ క్యాబినెట్ మినిస్టర్ ఆ లెవెల్కి వెళతారు. అప్పుడు ఎంత యోగం, ఆ గ్రహాల బలాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అటువంటి లగ్నాల్లో పుట్టిన వాళ్ళు కూడా అవుతారు. దీనికి ఉదాహరణ ఏంటంటే జగన్ గారికి వచ్చిన యోగం ఆయన తండ్రి గారి యోగం. అది రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆయనకి వచ్చింది యోగం. దాన్ని ఈ జ్యోతిష పరిభాషలో మృత నష్టం అంటారు అనమాట. ఎవరన్నా చనిపోతే, తండ్రి చనిపోతే కొడుకులకు ఉద్యోగాలు రావటం, చనిపోతే వారికి ధనం కంపెన్సేషన్గా రావటం, ఎల్ఐసి చేసుకుంటే ధనం రావటం, ఇటువంటి మృత నష్టంలోకి వస్తాయి. దాన్ని వాడుక భాషలో ముద నష్టం అంటారు. ఆ రకంగా ఆయన తండ్రి గారి యోగం వల్ల ఆయనకి అధికారం సిద్ధించి చీఫ్ మినిస్టర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అంటే ఆయనకి సీఎం అయ్యే అవకాశాలు 50-50 ఉన్నాయి. అప్పుడు ఆయన చేసే రాజకీయ ఎత్తుగడలు వీటి మీద అది ఆధారపడి ఉంటుంది. గ్రహగతుల ప్రకారం అయితే ఆయనకి 50% అవకాశం మాత్రమే ఉంది. సరే, ఇప్పుడు ఆల్ ఓవర్గా చూసుకున్నట్టయితే యుద్ధ వాతావరణం కొత్త సద్దుమణిగినట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళీ అది ఉగెత్తున ఎగిసిపడే అవకాశం ఏమైనా ఉందంటారా? భారత్ పాక్ మధ్య యుద్ధం కానివ్వండి. దేశానికి చెప్పాను, భారతదేశానికి ఇప్పుడు కుజిదేశం నడుస్తున్నది, మోడీ గారికి కూడా కుజిదేశం నడుస్తున్నది. ఈ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా కుజిదేశం నడుస్తుంది. ముగ్గురికి దేశానికి కుజిదేశ అనేది ఇటువంటి అవాంతరాలు, అటువంటి ఇటువంటి పరిస్థితులకి అవకాశం ఇస్తుంది అనమాట. నేను ఇంతకుముందు చెప్పిన ఒక వీడియోలో కూడా చెప్పి 7 సంవత్సరాల్లో ఉన్మాదులు మన దేశాన్ని భయపెట్టే అవకాశం ఉంది, ఇలాంటి పరిస్థితులు పెరుగుతాయని చెప్పాను. అట్లాగే మనం కిందటి వీడియోలో చెప్పాము, ఇది ఫుల్ ప్లేటెడ్ వార్గా జరిగే పరిస్థితి లేదని చెప్పాను. ఇప్పుడు రేపు జూన్ 10వ తారీఖు తర్వాత కుజుడు కర్కాటక రాశిలో నీచులోంచి మారుతున్నాడు అనమాట. కుజుడు యాక్టివేట్ అవుతాడు. యాక్టివేట్ అయినప్పుడు కొంచెం డిఫెన్స్ రిలేటెడ్ యాక్టివిటీ పెరుగుతుంది, కానీ అది కూడా ఫుల్ ప్లేటెడ్ వారికి వెళ్ళే అవకాశం లేదు. కాకపోతే మనం ఎప్పుడు కూడా వార్ రెడీలానే ఉంటుంది అనమాట. యుద్ధ భయం అనేది కాదు, కానీ యుద్ధ వాతావరణం మాత్రం ఇంకొక సంవత్సరం పాటు నెలకొంటుంది. ఎనీథింగ్ మే హ్యాపెన్ అట్ ఎనీ టైమ్ అనే అలర్ట్నెస్లో 2 దేశాలు ఉంటాయి. వాళ్ళు ఉంటారు, మనం కూడా ఉండడం జరుగుద్ది. సో మన దగ్గర ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. ఈ టెర్రరిస్టులు ఇటువంటి కార్యక్రమాల మీద చాలా విపరీతంగా యాక్షన్ జరుగుతుంది. అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా వస్తుంది అనమాట. ఇంటర్నల్గా నేను చెప్పినట్టుగా సర్పయాగం లాంటిది జరిగి ఈ సర్పాలన్నింటినీ ఏరివేత అనేది జరుగుతుంది. ఇది ఆ రూపంలో అయినా ఏ రూపంలో అయినా జరుగుతుంది. కుజుడు యాక్టివేట్ అయిన తర్వాత ఈ ఇలాగైతే మన దేశంలో రహస్యంగా ఎక్కడెక్కడ ఉన్నారో స్లీపర్ సెల్స్ అటువంటి వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు మాత్రం జరుగుతాయి. సో ఆ తర్వాత భారతదేశం ఇంకా కన్నెత్తి చూడాలంటే ఎవరికైనా భయపడే పరిస్థితి తెప్పిస్తాడు. సార్, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలం అప్పుడెప్పుడు గ్రహాలు కలిసినాయని చెప్పేసి కరోనా వైరస్ వచ్చి మొత్తం లాక్డౌన్ పరిస్థితి ఏర్పడింది 2 times. ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్. మరి ఇప్పుడు కూడా వైరస్ పుంజుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక 6 గ్రహాలు కలిసాయి, 4 గ్రహాలు కలిసాయని చెప్తున్నారు. మరి ఆ వైరస్ ప్రభావం అనేది భారతదేశం మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది? మళ్ళీ లాక్డౌన్ పరిస్థితి తెచ్చే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? మీ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? ఈ రకమైన విషయాలకి కారకుడు చెప్పాను నేను. కుజుడు విషయాలకు కారకుడు, రసాయనాల విషయాలు. కేతువు ఈ రకమైన వైరస్లు కూడా కారకుడు అన్నమాట. ఇప్పుడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. కుంభంలో ఇప్పుడు మీనంలో రాహు ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ వల్ల ఇటువంటి వైరస్ వచ్చింది. షష్టగ్రహ కూటమి అనేది ఒక కారణం అయితే అది ఉత్పాతాలకే కారణం. ఎప్పుడైతే ఊళ్ళో ఎక్కువ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు సూక్ష్మక్రిములు పెరుగుతాయి, పెరిగి అందరికీ జ్వరాలు అటువంటివి వస్తాయి. ఆ రకమైన ప్రక్రియలో ఇప్పుడు వచ్చింది. ఈ కేతువు పాజిటివ్గా ఉంటే అది వ్యాక్సిన్ అవుతుంది, కేతువు నెగిటివ్గా ఉంటే అది రోగం అవుతుంది. కరోనా వైరస్ పాజిటివ్, నెగిటివ్ అంటే
కరోనా వైరస్ పాజిటివ్ అవడానికేమో కేతువు చెడిపోతే అది పాజిటివ్ అవుతుంది, కేతువు శుభంలో ఉంటే అది నెగిటివ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కేతువు రేపు జూన్ 15 తర్వాత సింహరాశిలోకి వస్తాడు. సింహరాశిలో ఉన్న కేతువు పాజిటివ్గా ఉంటాడు. ఓకే. సో అందుకోసం ఈ వైరస్కి ఇంకా తర్వాత ప్రబలే అవకాశం లేదు, లాక్డౌన్ వచ్చే పరిస్థితి కూడా రాదు. ఓకే. సో దాని గురించి భయపడాల్సిన పని లేదు, అవసరం లేదు. మరి ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయని చెప్తున్నాం మనం. దాంట్లో ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటుందంటారు? చాలా మంది చెప్పేది ఏంటంటే, అంటే ఇది పొలిటికల్ విశ్లేషణ నేను చెప్తున్నా, రాజకీయ విశ్లేషణ ప్రకారం అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీనే గెలుస్తుందని చెప్తున్నా. బట్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, దానికి అంత ప్రభావం లేదు ఇప్పుడున్న అధికార పార్టీకి, మళ్ళీ పాత పార్టీకే పుంజుకునే అవకాశం ఎక్కువ అని చెప్తారు. మరి మీ ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇది వరకు మార్చిలో జరుగుతాయని చెప్పారు. అప్పుడు మార్చిలో జరగవని నేను చెప్పాను. ఓకే. జూన్ తర్వాతే జరుగుతాయని చెప్పాను. ఎందుకంటే ఈ మార్పులు తెచ్చే గ్రహాలు అప్పుడు మారలేదు, ఇప్పుడు మారుతున్నారు. జూన్ 15 తర్వాత మొత్తం 4 గ్రహాల మార్పు జరగటం జరుగుతుంది. అప్పుడు తప్పనిసరిగా పాలనలో కూడా మార్పులు వస్తాయి. పాలనలో మార్పులు వచ్చేసరికి ఈ లోపల పార్టీల్లో కూడా రకరకాల మార్పులు వస్తాయి. సో ఇంతవరకు మనం అనుకున్న ఏ విషయాల్లో కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అయ్యే వరకు ఏ పార్టీలోనూ కూడా ఇలాంటి బహిరంగంగా బయటపడఅనేది జరగదు. బీఆర్ఎస్ గానే పోటీ చేస్తుంది, కాంగ్రెస్ గానే పోటీ చేస్తుంది. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చే అవకాశం. ఇంకో ప్రశ్న సార్, నాకు ఇప్పుడు బీఆర్ఎస్ 4 ముక్కలు అవుతుంది, కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి మార్పు ఉంటుంది. ఈ 2 పార్టీలు కాకుండా భవిష్యత్తు తరాలలో బీజేపీ అనేది అన్ని రాష్ట్రాలలో కొంత పాగా వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పాగా వేసే అవకాశం ఏమైనా ఉందా? ముఖ్యంగా లీడ్లో ఉన్నటువంటి పేర్లు, బీసీలలో ఉన్నటువంటి పేర్లు బండి సంజయ్ కానివ్వండి, ఈటల రాజేందర్ కానివ్వండి, వీళ్ళిద్దరికి ఏమైనా భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి అయ్యే యోగం ఏమైనా ఉందంటారు? ఇప్పుడు 150 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈరోజు ఎటువంటి దయనీయ పరిస్థితిలో ఉన్నది. అవును. అట్లాగే బీజేపీ పార్టీకి కూడా ఈ మధ్యకాలంలో అధికారం వచ్చింది. ఓకే. ఎవరీ షో హౌ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్, ఇట్ షుల్ కమ్ టు ఎన్ ఎండ్ అట్ ఎనీ టైమ్ సమ్వేర్ సమ్వెల్స్. ఆ రకంగా ఇందిరాగాంధీ గారి టైంలో రాజ్యదశ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు గత 15 సంవత్సరాల నుంచి రాజ్యదశ మోడీకి బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇది తర్వాత మారే పరిస్థితి ఉందన్నమాట. ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ మార్పులు వస్తాయి. ప్రస్తుతం భారత రాజకీయాలన్నీ బీజేపీ చుట్టూ, మోడీ గారి చుట్టూ జరుగుతున్నాయి తప్ప వేరే కాదు. చెప్పాను, యాజ్ ఫార్ యాజ్ మోడీ ఈజ్ ఎట్ హెల్, అందరూ సూరజ్ముఖి సూర్యకాంత పుష్పాలకు అందరూ అటే చూస్తారు. ఎప్పుడైతే సూర్యుడు అక్కడ ఉండడో మళ్ళీ టర్న్ అరౌండ్ అవుతుంది. ఆ రకమైన మార్పులు వస్తాయి. కాకపోతే వచ్చే కాలంలో ఏం జరుగుతుందంటే, శని గురుస్థానంలో ఉంటాడు, మేనంలో శని ఉంటాడు అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే, శని ఎక్కువ ఈ ప్రజలకి తాడిత పీడిత అణగారిన వర్గాల వాళ్ళకి ప్రతీక అన్నమాట. అది న్యాచురల్గా గురువేమో పదవి ఇచ్చేస్తాను, పదవి పొజిషన్ ఇచ్చేవాడు గురువు, నాయకత్వం ఇచ్చేవాడు శని. ఈ రకమైన కాంబినేషన్ ఉన్నప్పుడు ఎవరైతే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉంటారో, ఈ బీసీ వర్గాలు ఎక్కువ ఉన్నారు కనుక వారికి తప్పనిసరిగా పెద్దపేట వస్తుంది. సరే, మిగతా మీరు చెప్పిన 2 నాయకుల వివరాలు నా దగ్గర లేవు, అవి ఎవరైనా ఇస్తే ఎవరికి యోగం ఉన్నది అనేది మనం చూసి చెప్పచ్చు. సో ఫైనల్గా చెప్పండి సార్, ఇంకా ఈ సంవత్సరంలో ఎటువంటి రాజకీయాలు జరగబోతాయి, దాని తర్వాత ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఫైనల్గా మీరు ఏం చెప్తారు? విపత్కర పరిస్థితులు జూన్ 15 తర్వాత ఆగిపోతాయి. రాహుకేతువులు మారిన తర్వాత వైరస్ ప్రభావం తగ్గిపోతాయి. జూన్ 15 తర్వాత ఈ పొలిటికల్లో కూడా మార్పులు వస్తాయి. ఆగస్టులోనే ఈ మనం అనుకున్న మార్పులు, కొంతమంది అధికారాన్ని మారే పరిస్థితి, కొన్ని పార్టీల్లో చేలికలు రావటం, కొత్త కాంబినేషన్లు ఏర్పడటం అనేది ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు జరుగుతుంది అన్నమాట. అలాగే జూన్ తర్వాత మన సెక్యూరిటీ ఫోర్సెస్ యాక్టివిటీ పెరుగుద్ది, ఈ టెర్రరిజం యాక్టివిటీ మీద ఎక్కువ ఎంఫసిస్ వస్తుంది, అది చెప్పాం. ఈ వైరస్ అనేది జూన్ 15 తర్వాత సబ్సైడ్ అయిపోతుంది, దానికి వచ్చే పరిస్థితి లేదు. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా ఎలక్షన్స్ అవి లేవు కనుక వచ్చే బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది
అటువంటి కాంబినేషన్ వస్తుంది. దాని తర్వాత 26లో మళ్ళీ కొంచెం మార్పులు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ పశ్చిమ బెంగాల్లో అయితే మమతా బెనర్జీ అసలు గెలవదు. ఇక్కడ ఇంకా పూర్తిగా స్టడీ చేయాలి. నెక్స్ట్ మనం మళ్ళీ కలిసినప్పుడు ఆ 2 రాష్ట్రాల గురించి విపులంగా చర్చిద్దాం. ప్రస్తుతం అయితే ఆగస్టు వరకు యథాతథ స్థితి కొనసాగుతుంది. ఈ వైరస్ ప్రభావం అనేది జూన్ 15 తర్వాత ఉండదు. జూన్ తర్వాత మళ్ళీ మన సెక్యూరిటీ ఫోర్సెస్ అది యాక్టివిటీ పెరిగి ఈ టెర్రరిజం వాటి మీద ఎక్కువ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రాజకీయ శక్తులు ఈ పార్టీల్లో వచ్చే రకరకాల కాంబినేషన్లు కూడా ఆగస్టులోనే జరిగే అవకాశం ఉంది. మీరు అన్న మంత్రివర్గ విస్తరణ కూడా ఇంచుమించు ఆగస్టులోనే జరగవచ్చు. ఆగస్టులోనే జరుగుతుంది. ఓకే. స్థానిక సంస్థల ఎలక్షన్ అయ్యే వరకు జరిగే అవకాశం లేదు. జరిగితే మాత్రం ఇటువంటి మార్పులు ఉంటాయి. సో మొత్తానికి జరగబోయేది ఏంటి, టీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, కవిత కొత్త పార్టీ పెట్టడం, ఆ తర్వాత ఆమెకు ఎటువంటి యోగం ఉంది అనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్వం భగవదార్పణం.